పడ్డారు ఫస్ట్. ఇది ఇక డెడ్ ఎండ్, ఇది డెడ్ ఎండ్. ఇక్కడ ఎటువంటి వే కూడా లేదు ఇటు వెళ్ళటానికి. సో ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క సీసీ కెమెరా, ఆ సీసీ కెమెరాలోనే కొంచెం ఆ గేటు మనం చూస్తున్నాం కదా, ఆ గేటు ఒక్కటే రికార్డ్ అయింది, ఆ గేట్ ఒక్కటే రికార్డ్ అయింది. సో ఎన్నో డౌట్స్ వచ్చాయి, ఎవరు ఆ సంజయ్ అయ్యుండి ఉంటాడా, లేకపోతే తల్లి తండ్రిని కూడా అనుమానించారు. ఫస్ట్ తల్లి తండ్రిని కూడా అనుమానించాల్సినటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే అఫ్ కోర్స్ సోషల్ మీడియా కావచ్చు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దుర్మార్గమైన కంటెంట్ ఉంది. ఇప్పుడు నేను ఆ పిల్లాడు చదువుతున్న స్కూల్ చూపిస్తాను, రావుస్ హై స్కూల్. ఇక్కడికి పక్కనే ఉంది, ఇక్కడికి పక్కనే ఉంది. వస్తున్నావు, మీతో మాట్లాడుతాను, వస్తున్నా. ఇక్కడికి పక్కనే ఉంది. సో ఈ పక్కన ఉన్నటువంటి ఒక స్కూల్లో ఉన్నటువంటి ఈ స్కూల్లో ఉన్నటువంటి ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, అదిగో మీకు స్కూల్ చూపిస్తాను, ఏ స్కూల్లో ఆ పిల్లాడు చదువుతున్నాడో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వాళ్ళకి చాలామంది కోపం వస్తూ ఉంది, పక్కింటి వాడు అంటే ఎప్పటికీ కోపం వస్తూ ఉంది వాళ్ళకు కూడా. మరి ఆ రోజు ఆర్గ్యూ చేశారు, తెలిస్తే ఏం చెప్పాలి, సమాధానం కదా చెప్పాలి. లేదు అంటే అవును పలానా వాడి మీద డౌట్ ఉందని కదా చెప్పాలి. ఇదిగో ఆ తర్వాత రోజు ఎక్కడికి వచ్చేవాడు తెలుసా, ఇటు నుంచి వచ్చిన తర్వాత అదిగో ఆ రావు స్కూల్ దగ్గరకు వచ్చేవాడు. ఇదే స్కూలు చూడండి ఒక్కసారి, ఇదిగో ఇదే ఆ పిల్లాడు చదువుతున్నటువంటి స్కూల్ ఇదే. ఈ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు. ఇదిగో మనం ఇప్పుడు స్కూల్ దగ్గరికి వచ్చాం, పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. ఇదిగో ఈ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు. చూసారో, వాకబుల్ డిస్టెన్స్, కోతవేడు దూరంలో ఉంది స్కూల్. ఇదిగో ఈ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు. ఇదే స్కూల్లో సహస్ర తమ్ముడు కూడా చదువుతున్నాడు. ఈ స్కూల్లోనే సహస్ర ఆ రోజు క్యారేజ్ లంచ్ బాక్స్ తీసుకొచ్చి ఇవ్వాల్సింది ఇక్కడికే, కానీ ఈలోపే ఆ పాపను అత్యంత దారుణంగా చంపేశాడు. పోలీసులకు ఆ రోజు నుంచి కంటి మీద నిద్ర లేదు. ప్రతి సీసీ కెమెరాని, ప్రతి వీధిలో ఉన్న కెమెరాని, ప్రతి ఎవిడెన్స్ని, ఏ ఆధారం దొరుకుతుందని ఆహార్నిశలు మొత్తం రాత్రి పగలు కూడా పోలీసులు కేసుని ఛేదించడానికి కృషి చేశారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధైర్యంగా వచ్చి సమాచారాన్ని అందించడంతో కేసు చిక్కుముడి వీడింది. అందుకే నిజానికి ఇప్పుడు కొన్ని చూసాం కదా, వీళ్ళని అన్నారు, పక్కింటి వాళ్ళని అన్నారు, వాళ్ళని అన్నారు అనేది కాదు. ఒక డౌట్స్ వస్తేనే ఎవడు చేసి ఉంటాడు అనేది తెలుస్తుంది. ఒకవేళ ఆ పిల్లాడిపై ఇంతవరకు డౌట్ రాలేదనుకుందాం, ఇప్పటికీ వచ్చి వీడయ్యుండి ఉంటాడా అంటే మా పిల్లాడిని ఎలాగంటారు అని ఆ తల్లి అంటూ ఉంటుంది. సో డౌట్స్ వ్యక్తం చేయకపోతే అసలు నిందితుడు తెలియడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ అనుమానాలే వస్తాయి. ఎందుకంటే అలాంటి కలికాలంలో అలాంటి దౌర్భాగ్యమైన సమాజంలో ఉన్నాం కదా, ఎన్నో ఘటనలు చూసాం కదా. తల్లిని కొడుకు చంపేశాడు, బిడ్డల్ని తల్లి చంపేసింది, తండ్రి చంపేశాడు, అన్నల్ని తమ్ముడు చంపేశాడు, తాతన ఆస్తి కోసం మత్తు ఇంజెక్షన్ లాంటివి ఇచ్చి గొంతు కోసి చంపేసినటువంటి దుర్మార్గమైన ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికీ వాళ్ళకి అక్కడ అంటూ ఉంటే కోపం వస్తూ ఉంది వాళ్ళకి. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగిన మహిళ ఇచ్చిన సమాచారంతో మొత్తం కేసు చిక్కుముడి అయితే విడిపోయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా, ఈ 5 రోజులు కూడా ఈ సోమవారం చంపేశాడు. ఆ తర్వాత నుంచి కూడా ఇక్కడికి స్కూల్కి వస్తూనే ఉన్నాడు. సో నిన్న పోలీసులు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో, లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ 10వ తరగతి క్లాస్లో కూర్చొని ఉన్న ఆ పిల్లాడికి వణుకు వచ్చింది, ఒక్కసారిగా భయం వేసింది. పక్కన ఉన్నటువంటి పిల్లలు కూడా చూశారు వాడిని మాటల్లో వణకటం. చూసిన తర్వాత పోలీసులు వచ్చి పట్టుకున్న 10వ తరగతి పిల్లాడిని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు 10వ తరగతి పిల్లాడు కాబట్టి మనం చట్ట ప్రకారం ఆయన పేరు చెప్పకూడదు, ముఖం చూపించకూడదు. కానీ 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లల్లో ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి క్రైమ్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, హత్యలు ఎందుకు చేస్తున్నారు, హత్య నుంచి తప్పించుకోవాలి అనే మీరు మాట్లాడతారా? ఓకే, వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఒకసారి అడుగుదాం. ఇక్కడ ఫ్రూట్స్ షాప్ కూడా ఉంది. అమ్మ, అక్కడ చిన్నపిల్లని చంపేశారు కదా మొన్న, తెలిసింది? ఓకే, ఆ పిల్లాడి చంపాడని తెలిసిన తర్వాత మీకు ఏమనిపించిందండి? తెలుసు సార్, మాకేం తెలియదు. ఇంకా నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్తాను నేను పొద్దుగాల నుంచి 8 గంటలకు వెళ్ళిపోతాను, నైట్ వచ్చేస్తాను. మనకి అంతగా తెలియదు. మీరు ఎప్పుడైనా చూసారా పిల్లల్ని స్కూల్ దగ్గర? ఆ పిల్ల అంటే స్కూల్ అప్పుడప్పుడు తిరుగుతుంటాడు, ఇక్కడే తిరుగుతుంటాడు. కానీ మీకు బాధ అనిపించింది కదా? చాలా బాధ. ఆ చిన్నపిల్లాడు చంపడం వల్ల చాలా బాధ. మరి అంత ఏజ్లో ఆ టార్చర్ రావడం కూడా ఆయనకి అంత చాలా బాధ. ఆ ఏజ్లో అంత రావడం కూడా